జనసేన అధ్యక్షుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తన చేతిలోనే పర్యావరణం, అటవీ శాఖ ఉంది, అని గ్రామీణాభివృద్ధి శాఖ ఉంది. సో తన చేతిలో ఉన్నటువంటి పర్యావరణ, అటవీ ఈ సంరక్షణకు సంబంధించి ఒక కీలకమైన అంశం సుప్రీంకోర్టులో విచారణ సాగుతూ ఉంది. ఆ సుప్రీంకోర్టులో సాగుతున్న విచారణకు ఒక డెడ్ లైన్ విధించింది సుప్రీంకోర్టు. ఆలోగా వీళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో కీలకమైన ఈ విషయాన్ని హ్యాండిల్ చేయలేక ఎలా చేస్తారో తెలియదు, కానీ మొత్తం మీద ఇప్పటికైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారి మీద ఒక నిందలేసి, చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి మీద ఒక బాణం వేసి ఒక ప్రకటన అయితే విడుదలైంది. విషయం ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో వచ్చే కోలేరు సరస్సు ఏదైతే ఉందో, కొల్లేరు, ఇదంతా ఆక్రమణలకు గురైంది. సో వర్షాలు వచ్చింది అంటే ముంపుకు గురైతుంది, వరదలు. సో ఆ ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది, కొల్లేరు సరస్సు ఇష్యూ. అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆపరేషన్ కొల్లేరు చేపట్టి చాలా వరకు దాన్ని విజయవంతంగా ఒక దశ వరకు తీసుకొని వచ్చారు. సరే, ఆ తర్వాత న్యాయస్థానాలు, ఆ తర్వాత ఇంకా ఆయన చనిపోవడం, అది మళ్ళీ ఎటు కాకుండా పోయింది. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పడితే సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించింది. మార్చి రేపు ఎల్లుండి ఉన్నట్లుంది. ఆ లోపు మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఈ మొత్తం స్టేటస్ రిపోర్ట్ మాకు కావాలి అని. ఈ క్రమంలో ఇక్కడ అటవీ పర్యావరణ వీళ్ళు సర్వే కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి లేదు ప్రభుత్వం, వీళ్ళ పరిస్థితి ఏంటి? ముందుకు అడిగేయలేరు, వెనక్కి అడిగేయలేరు. అటు చేపలు పట్టే వాళ్ళ నుంచి వ్యతిరేకత, ఇటు స్థానికులు, ప్రజల నుంచి వ్యతిరేకత, అన్ని వైపుల నుంచి కనుక అంటే దీన్ని ఒక పరిష్కరించలేని పరిస్థితుల్లోకి వీళ్ళు వచ్చారు. అందుకని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి నుంచి ఒక ప్రకటన వచ్చింది. రాజశేఖర రెడ్డి గారే దీనికి బాధ్యులు, నాటు బొమ్మలు పెట్టి చెరువు గట్టను పేల్చేశారు అక్కడ ఆపరేషన్ కొల్లూరు అని. అప్పుడు న్యాయస్థానాలు, ప్రభుత్వాలు కూడా సామాజిక పరిస్థితుల గురించి ఆలోచించలేదు. మరి అంతకుముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్న రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు మొన్న 14 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆ సార్ని ఎందుకో ప్రస్తావించలేదు ఈయన. రాజశేఖర రెడ్డి గారు ఆపరేషన్ కొల్లూరు అని దాదాపు విజయవంతంగా ఒక దశగా తీసుకొని వెళ్ళారు. మరి ఇప్పుడు ఎందుకు నిందలేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఎందుకంటే చరిత్ర తెలియదు, ఏదో ఒకటి మాట్లాడిద్దామని. అది రాజశేఖర రెడ్డి గారి మీద నిందలేసి, అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, పర్యావరణాన్ని కాపాడుతూ మేము నిర్ణయం తీసుకుంటాం, దాన్ని పరిష్కరిస్తాము అన్నారు. సంతోషం, పరిష్కరించండి, మరి నో ప్రాబ్లం, పరిష్కరించాలి. ఎట్లా పరిష్కరిస్తారు? ఈయన మినిస్టర్, చంద్రబాబు గారి మీద ఇటు భారం, అటు వైఎస్ఆర్ మీద నిందలు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఫస్ట్ సమాధానం చెప్పాల్సింది వీళ్ళ శాఖనే. సో కీలకమైన ఇష్యూ హ్యాండిల్ చేయాల్సి వచ్చేసరికి అటు చంద్రబాబు గారి మీద భారం వేశారు, ఇటు వీళ్ళని వ్యతిరేకించే వైసీపీకి సంబంధించి వాళ్ళ పార్టీకి కర్త కర్మక్రియలా భావించంటే వాళ్ళ ఆద్యుడిగా భావించి రాజశేఖర రెడ్డి గారి, అప్పుడు ఆ సర్కార్ మీద, రాజశేఖర రెడ్డి గారి మీదే విమర్శలు చేస్తూ ఉన్నారు. సరే, చూద్దాం సుప్రీంకోర్టు ఏమంటుంది, సుప్రీంకోర్టుకు వీళ్ళు ఏం చెబుతారు, ఏ విధంగా ఈ ఇష్యూను పరిష్కరిస్తారు చూద్దాం మనం కూడా.